జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసంలో 21వ రోజు పాశురము. ఏ తక్కళంగల్ ఎదిర్ పొంగి మీదళిప్ప மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலளாய் மாத்தார் உனக்கு வலி துளைந்து உன்வாசற்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழ்ந்து ఏలోరెంబావాయ్. ఆండాల్ తిరువడిగలే శరణం. తాత్పర్యము: పాలను పిడుకుటకై పొదుగుల కింద ఎన్ని భాండములుంచినను అవన్నీయు పొంగి పొరలిపోవునట్లు క్షీరధారలను వర్షించే గోసంపద గలిగిన శ్రీ నందగోపుని కుమారుడవైన ఓ శ్రీకృష్ణ, మేల్కొని మమ్ము కణరావయ్యా. అప్రతిహత ధైర్య సాహసములను కలిగియును ఆశ్రిత పక్షపాతివై సర్వులకును ఆత్మస్వరూపుడవైన నీవు ఈ భూలోకమునందు అవతరించిన ఉజ్వల రత్నదీపమా, వేద ప్రమాణ ప్రసిద్ధుడా, ఆ వేదము చేతనైనను ఎరకపడనంతటి మహామహిమాన్వితుడా, ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము. శత్రువులెల్లరూ నీ పరాక్రమమునకు తాలుజాలక భయపడి నీకు ఓడిపోయి నీ వాకిట నిలిచి నిన్ను శరణుజొచ్చిన రీతిని మేమందరము అనన్య ప్రయోజనులమై నీవే తప్ప ఇతః పరంబెరుగమని నీ పాదానుదాసులమై వచ్చితిమి. నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కళ్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము. నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య మంగళాశాసనము చేయ నిలిచినాము. స్వామి, నిన్నాశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేలుకొను స్వామి, లేచి రావయ్యా అని గోపికలంతా కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఈ పాశురంలో నిద్రలేపి వేడుకుంటున్నారు. ఆండాల్ తిరువడిగలే శరణం.